అస్మద్గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామంలోని 106వ శ్లోకం. ఓం ఆత్మయోనిః స్వయం జాతో వైకానః సామగాయనః దేవకీనందనః స్రష్టా క్షితిసః పాపనాశనః. ఓం ఆత్మయోనిః స్వయం జాతో వైకానః సామగాయనః దేవకీనందనః స్రష్టా క్షితిసా పాపనాశనః. ఈ అనన్యత జీవాత్మకు పరమాత్మకు మధ్య అన్యోన్యతను పెంచుతుంది. తన ఆత్మకు పరమాత్మకు భేదం లేదనే విషయము ఆత్మ జిజ్ఞాస వల్ల కానీ తెలియదు. తనంతట తాను జన్మించి తనకు తానే కారణమైన ఆత్మతత్వాన్ని ఎంత తరచి చూస్తే అంత రహస్యం గోచరిస్తుంది. ఎంత తొలిచి చూస్తే అంత విలువ కనిపిస్తుంది. తవ్వి చూచే కొద్దీ వెలలేని రత్నరాశిని వెలయించే దివ్యకని పరమాత్మ స్వరూపం. కననం చేతనే కని విలువ పెరుగుతుంది. ఆత్మవిద్య సామాన్యమైన గని కాదు. అంతులేని సంపదలు దానిలో దాగి ఉన్నాయి. ఆత్మ వైభవం 2-3 మాటల్లో చెప్తే ముగిసేది కాదు. 1000 నామాల్లో కీర్తించినా తనివి తీరుదు. సామగానం ఒక విధంగా ఆత్మగానమే. అనంత విశ్వంలో వ్యాపించి ఉన్న ఆత్మతత్వాన్ని అప్పుడప్పుడు ఒకానొక విశిష్ట రూపంలో కూడా దర్శించవచ్చు. దేవకి కడుపు పంటగా జన్మించిన కృష్ణ పరమాత్మలో ఈ ఆత్మ సౌందర్యము గమనించవచ్చు. పాపాన్ని తొలగించి ప్రపంచాన్ని ప్రశాంతి నిలయంగా రూపొందించాలని అవతరించిన దేవకీనందనుడు సృష్టిలో ఒక భాగం అయినప్పటికీ సృష్టికర్తకు ఉండవలసిన లక్షణాలు అతనిలో ఉన్నాయి. సర్వలోకైకనాథుడు యదునాథుడు, అలాగే సర్వ సౌందర్య రాముడు రఘురాముడు. నిజానికి పరమాత్మ స్వరూపాన్ని ప్రతిరూపంలో మనము భావించవచ్చు. హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ.